హాయ్ అన్న, అందరికి నమస్తే. వానదేవుడు పగబట్టేసినాడన్న. రైతులు ఎట్లా బాగుపడాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు. వాన పోవట్లేదు అస్సలు. వరిమడి చూడండి ఎట్లా ఉండే అసలు. కట్టగా కోతానికి వచ్చే టయానికంతా వానదేవుడు అస్సలు వదలట్లేదు. చూడండి వరిమడి ఎట్లా ఉండదో అంతా. అదే కాక ఇంతకు ముందు అయితే మేము అసలు ఈ వానకి అంతా వదిలేసామన్నా, అంతా కింద పడిపోయింది. ఒక పక్క చూడండి నిమ్మలు ఎట్లా తినేసినాయో. ఒక రైతు బాగుపడడం దేవునికి కూడా ఇష్టం, భగవంతుడికి కూడా ఇష్టం లేదన్నమాట. ఇలా ఉండదు మా పరిస్థితులు. చూడండి ఇంత ఎకరాలు ఉన్నాయి, 3.5 ఎకరా పైన ఉండదన్న. భగవంతుడికి కూడా ఇష్టం లేదు.